కోల్కతాను వర్షాలు భయపెట్టాయి. దుర్గా పూజల నేపథ్యంలో ఆకస్మిక వర్షాల కారణంగా రహదారులు జలమయమయ్యాయి. విమానాశ్రయం కూడా వరద బారిన పడింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్కతాలో ఆకస్మిక వర్షాలు. నదులను తలపిస్తున్న ప్రధాన రహదారులు. దుర్గా పూజలకు వరద ఆటంకం. దేవీ నవరాత్రుల సమయంలో కోల్కతాను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. 6 గంటల పాటు కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తూ ఉండడంతో వాహనదారులు స్థానికులు హడలెత్తిపోయారు. వరదల కారణంగా 9 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. ఇదిలా ఉంటే కోల్కతాలో ఉన్న హుగ్లీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇళ్లు కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో చిన్నారులు ఈత కొడుతూ కేరింతలు కొట్టారు. కోల్కతాలోని పలు నివాసాల్లోని మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో నివాసాల్లో ఉండేవారు ఆందోళనకు గురయ్యారు. ఎప్పుడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదని అంటున్నారు. సెల్లార్లో విధులు నిర్వహించాల్సిన వాచ్మెన్ మొదటి ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఆకస్మిక వర్షాలకు అప్రమత్తమైన మమతా బెనర్జీ సర్కార్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మమతా బెనర్జీ సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రజల కోసం పనిచేయాలంటూ బెంగాల్ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. భారీ వర్షానికి కోల్కతా ఎయిర్పోర్ట్ లో నీరు చేరింది. రన్వే పైకి వరద నీరు చేరడంతో పలు విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు 2 గంటలకు ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని విమానయాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి. మరో 2 రోజుల పాటు కోల్కతాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలోని నాసిక్లో కురుస్తున్న వర్షానికి గోదావరికి వరద పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటి దాటికి నాసిక్ పట్టణంలో పలు ప్రాంతాల్లో పలు దేవాలయాలు నీట మునిగాయి. వరద నీటితో అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కాప్రీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాంగ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.